చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి, మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. రైట్. నాగమల్లేశ్వర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూడండి. ఇంత ఇన్సిడెంట్ జరిగిన తరువాత రాజకీయంగా నాగరాజును తీసుకుని, సిఐ నాగరాజును తీసుకుని కారులో ఎక్కించుకొని తిరుగుతున్నారంట. అమ్మిశెట్టి వాసు అట, విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అట. అసలు ఈ కేసుని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? అర్థం కావట్లేదు. పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకోవాలా? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి కూడా నమస్కారం సార్. అంటే నాకు 2-3 రోజుల నుంచి నాకేమనిపించిందంటే సార్, లాకప్ డెత్ టు మేకప్ కిట్టు ఎందుకు ఇంత డైవర్ట్ చేశారు అనిత గారు? 4-5 రోజుల నుంచి సీన్ చేస్తున్నారు, కావాలని డైవర్ట్ చేస్తున్నారు ఎందుకు అనుకున్నాను. కానీ ఒక మనిషిని లాకప్ డెత్ చేసి చంపేసి గోర్లు పీకేసి అంటే ఇది వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం సార్. ఇప్పుడు మీరు ఇంకా కనిపెడతాము, తీసుకొని వస్తాము అని అంటే మరి బేరాలు ఎందుకు ఆడారు? బేరాలు ఆడుతున్నారు అంటే మనిషిని చంపేశారనే కదా అర్థం. మనిషిని చంపేసి బేరాలు ఆడుతున్నారనే కదా అర్థం. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది పాపం ఆ బాధితులకి. ఇక్కడ రాజకీయాలకి తావులేదు సార్. ఇక్కడ ఒక కన్న తల్లి యొక్క ఆవేదన, కడుపు కోత. ఆమె ఏమడుగుతుంది తెలుసా మీరు? ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయంటే, ఒక రేపు చేసినా, ఒక మర్డర్ చేసినా కనిపెట్టండి అని అడగలేకపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ శవాలన్నదేండి, లేకపోతే ఆ యాష్ ఆ బూడిదన్న తెచ్చిండయ్యా, మేము కార్యక్రమాలన్నా చేసుకోవాలి అని ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లారని అంటే ఎంత దారుణం సార్. నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో అనిత గారిని, మీ హోంశాఖ, నువ్వు లా అండ్ ఆర్డర్ ఎప్పుడో దిగజారిపోయింది, తొత్తులుగా తయారైనటువంటి మీ పోలీస్ డిపార్ట్మెంట్, మీ వ్యవస్థని కూనీ చేసినటువంటి వ్యక్తులు మీరందరూ. ఇప్పుడు చాలా మంది చింతమనేని ప్రభాకర్ మీద కాదు ఎంత 94 ఎన్నో కేసులు ఉన్నాయంట సార్. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ లాకప్ డెత్తులు చేయరా మీరు? లేకపోతే ఎప్పుడు చేస్తున్నారు వాళ్ళని చెప్పాలా? అంటే ఒక సామాన్య యొక్క బిడ్డ ప్రాణం అంటే మాత్రం మీకు చులకర. మీ మీద ఎన్ని కేసులైనా ఉండొచ్చు, మీరు ఎంత అవినీతి అయినా చేయొచ్చు, మీ ఎంపీ కొడుకులు డ్రగ్స్లలో దొరకొచ్చు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని కేసులలో దొరకొచ్చు, గాంజా కేసులో దొరకొచ్చు, మద్యం కేసులో దొరకొచ్చు, ఏమైనా జరగచ్చు. వాళ్ళ మీద చిన్న కేసు కూడా ఉండదు. మరి అతని మీద చాలా కేసులు ఉన్నాయి అంటున్నారు, 2 కేసులని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలా మీరు లాకప్ డెత్ చేస్తారు? ఎవరిచ్చాడు మీకు ఆ హక్కు? ఎవరిచ్చారు సార్ వీళ్ళకి హక్కు? అలా అయితే మీ మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయి కదా, మిమ్మల్ని కూడా లాకప్ డెత్ చేసేమనా అర్థం? చట్టాన్ని మీ చేతికి తీసుకునేటువంటి హక్కు, అధికారం ఎవరిచ్చారండి మీకు? మేడం, లాకప్ డెత్లు చూసాం, మనం లాకప్ డెత్ల వరకు చూసాం, అనేకం లాకప్ డెత్ కేసులు అనేకం చూస్తుంటాం. గతంలో జరిగినవి దేశవ్యాప్తంగానో రాష్ట్ర వ్యాప్తంగానో అనేక సందర్భాలు జరిగి చూసాం. కానీ లాకప్ డెత్ తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి బూడిద చేసేసి ఆ బూడిదని కృష్ణానదిలో కలిపేసారో ఏం చేశారో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి విషయం అదే, ఆ కుటుంబ సభ్యులు చెబుతుంది అదే. ఇది ఎక్కడ జరగదు. పోలీసులు చేయడం అనేది, దగ్గరుండి పోలీసులు చేయడం అనేది చాలా, ఇప్పుడు ఏ పోలీసు వాళ్ళ ఉద్యోగాలని పనంగా పెట్టి ఇట్లాంటి పనులు చేయరు. మరి ఎంత తొత్తుల్లాగా పనిచేస్తున్నారు మీరు? ఒక మనిషి ప్రాణాన్ని చంపేసి గోళ్లు పీకేసి, ఏంది సార్ ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇష్ట రాజ్యంగా అయిపోయింది, లా అండ్ ఆర్డర్ అనేది లేదు, జీరో. ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు అందరినీ చంపుకొని పోతానంటుంటే ఇప్పుడు ఏంటి? జనసేన అతనే కదా ఆయన మాట్లాడుతున్నాడు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇక్కడ కులాల సందర్భం అని కాదు, కానీ నీ కులపోళ్ళు చచ్చిపోతున్నా నువ్వు మాట్లాడవు, నీ పార్టీ వాళ్ళు చచ్చిపోతున్నా నువ్వు మాట్లాడవు. మళ్ళీ పోయి ఢిల్లీలో కూర్చొని ఏదో పెద్ద జాతీయ నాయకుల్లాగా మాట్లాడుతున్నావు. ఇక్కడ అల్లాడిపోతున్నారు. ఎవరా పంపించినటువంటి బ్రోకరిజం ఇట్లాంటి వాటిగా సార్? బ్రోకర్లుగా పనిచేసి మీకు 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, మేమే వాళ్ళే
బిడ్డ యొక్క ప్రాణం తెచ్చిమనండి, తెలుస్తది. ఉమ్. అంటే ఎంత నిసిగ్గమైనటువంటి పరిపాలనలో ఉన్నారు సార్ ఇవాళ. నిజంగా ఆ తల్లి ఎంత బాధపడుతుంది సార్. ఆ తల్లి కన్నీళ్ళకి ఎవరు సార్ జవాబు చెప్పాలా? మీ ఇంట్లోనే బిడ్డలా? కనీసం ఊర్లో వాళ్ళ బిడ్డలు కాదా? కనీసం కులభావనైనా తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేయించుకొని ఆ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీలోనే ఉన్నారట. మరి ఇంత అన్యాయం జరిగితే జనసేన నాయకుడు వెళ్ళి బ్రోకరేజం చేయడం ఏంటి అర్థం కావట్లేదు. మరి అదే సార్ అంటున్నాను. అసలు ఆ ఫొటోస్ చూస్తుంటే ఎంత బాధేస్తుంది సార్. 5 రోజులు కొట్టారంట, పర్సనల్ పార్ట్స్ మీద కొట్టారంట. మనిషిలా మృగాలా సార్? నాకు తెలియక అడుగుతాను. ఇంత దారుణంగా మీరు చంపేసి మళ్ళీ తీసుకుపోయి కాల్ చేసి దేనికి బేరాలు ఆడుతున్నారు? ఏది ఆ బూడిద తెచ్చియడానికి బేరాలు ఆడుతున్నారా మీరు? ఒక ప్రాణం తీసేయడం ఈజీ, తెచ్చివ్వడం ఎంత కష్టం సార్. ఇవాళ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, నేను కుల భావన సార్, వీళ్ళు వచ్చాక ఎంతమంది కాపుల్ని చంపేశారు సార్. చాలా మంది చనిపోయారు కదా. ఆయనకి ఎక్కడుంది కుల భావన? ఆయన కోసము నేను అంటున్నాడు కదా, అతను నేను నీ కోసం పనిచేశానన్నా, నీ కోసం పోరాడానన్నా అంటున్నారు. ఆయనకి ఇవి వినిపించవు, కనిపించవు. ఇప్పుడు మనం ఇప్పుడు అది కూడా బయటకు ఎట్లా వచ్చింది సార్? మనం ఇష్యూ రైజ్ చేసిన తర్వాత బయటకు వచ్చింది, లేకపోతే ఇంకా అసలు మటుమాయం ఇది. ఫస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 లక్షలు అంట. ఇప్పుడు కేసు బయటకు వచ్చేసి కోర్టుల వరకు వెళ్ళి ఇష్యూ అంతా బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 కోట్ల బేరము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే బ్రోకరిజం చేస్తున్నారు, మధ్యలో మీడియేటర్ గా కూర్చుంటున్నారు అని అంటే, మీ ఇంట్లో బిడ్డలు పోతే ఇలాగనే మీరు మీడియేటింగ్ చేయగలుగుతారా? ఆ వ్యక్తిని అడగండి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఈ విధంగా చనిపోతే పోలీసులు చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసి ఆఖరికి బూడిదను చేసేస్తే ఇదే వ్యక్తి ఏదైనా ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా అయిపోతారా? లేకపోతే కనీసం బూడిదైనా ఇవ్వండి అయ్యా, దహన క్రియలు చేసుకుంటారని ప్రాధాయపడతారా? ఆ కన్న తల్లి ఆవేదన కూడా వీళ్ళకి వినపడదా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, లోకేష్ బాబు గారికి తెలియకుండా, అనిత గారికి తెలియకుండా జరిగిపోయిందా సార్? ఇప్పుడు లోకేష్ బాబు గారిని అడుగుతున్నాను నేను, ఎందుకు లాకప్ డెత్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంత కక్షపూరితమైనటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? ఒక బిడ్డ యొక్క ప్రాణం తీసేటువంటి హక్కు మీకేమి ఇచ్చారు? నీ రెడ్ బుక్ లో రాజ్యాంగం, నీ రెడ్ బుక్, నా ఎర్ర బుక్ లో చాలా పేజీలు ఉన్నాయంటే ఇట్టంటివా? ఎంతమందిని లాకప్ డెత్ చేద్దామని నువ్వు బుక్కులలో రాసుకుంటున్నావు అందరి పేర్లు? నాకు తెలియకడుగుతాను. సపోర్ట్ గా ఉన్న పార్టీయే కదా, నీ జనసేన పార్టీలో మాత్రం నువ్వు ఎలా చంపించావు నాకు తెలియకడుగుతాను. నేనంటే అడగడు, పవన్ కళ్యాణ్ గారికి కనిపించదు, అడగడు. హోంమంత్రి అనిత గారు ఏమీ చెప్పరు. ఆవిడ ఎంత స్కెచ్ చేశారు చూడండి సార్. ఎంత స్కెచ్ అంటే, లాకప్ డెత్ ఇష్యూ బయటకు ఎక్కడ వచ్చేస్తుందని చెప్పి అమర్ గారు ఏదో అన్నారని చెప్పేసి 2-3 రోజులు హల్చల్ చేసి ఆ పచ్చ మందతోటి దాడులు చేయించడానికి రెడీ అయిపోయి 2 చోట్ల కేసు పెట్టింది ఆవిడ. 2 చోట్ల కేసు పెట్టింది అమర్ గారి మీద. మరి నీ మీద ఇప్పుడు ఈ లాకప్ డెత్ కి నీకు సంబంధం ఉంది కదా? లేకుండా జరగలేదు కదా? నీకు తెలియకుండా జరగలేదు కదా? మరి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నాకు తెలిసి నీ ఆవిడ మీద కూడా 10 కేసులో ఎన్ని కేసులో ఉన్నాయి. కేసులు ఉన్నాయి కాబట్టి మేము లాకప్ డెత్ చేస్తానంటే, ఇంతమంది మీద కేసులు ఉన్నాయి. ఒక ఏమంటారు, మీ టీడీపీ పార్టీలోనే దగ్గరగా ఎంత మంది క్రిమినల్స్ ఉన్నారని ఒక సర్వే ఇచ్చింది. 79% మంది 79% మంది నాకు తెలిసి 79 కాదు సార్, 90% మంది ఉంటారు. పాపం వాళ్ళు ఇంకా 10% వదిలేశారు కానీ 90% మంది మీలో క్రిమినల్స్ ఉన్నారు. మరి మిమ్మల్ని అందరినీ లాకప్ డెత్ చేయమంటారా? మిమ్మల్ని అందరినీ చెయ్యాలనా? ఏం చేస్తారులే, మీ మీద కేసు మీ మీద మీరేమి లాకప్ డెత్ వేసుకుంటారు. సామాన్య ప్రజలు అంటే మీకు అంత చులకన. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి సార్.